థ్యాంక్ యూ మధు. రైట్, ఇంకా మరి మనం ఖైరతాబాద్ గణేశుడు ఎంతవరకు వచ్చాడు, ఏం చేస్తున్నాడు, గణేశుడు ఉత్సవాలు ఎలా జరుగుతాయని తెలుసుకోవడానికి ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ గణేశుడి దగ్గర మా కొలీగ్ యామిని ఉన్నారు. యామిని, మహాగణనాథుడు శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. మరి ప్రస్తుతం పరిస్థితి ఏంటి? లైవ్ అప్డేట్. రైట్, సప్తముఖ మహాశక్తి గణపతి అయితే టెలిఫోన్ భవన్ వరకు శోభయాత్ర అయితే చేరుకుందనే చెప్పవచ్చు. చాలా అట్టహాసంగా అద్భుతమైన నృత్యాలతో ఈ యాత్ర శోభయాత్ర అయితే కొనసాగుతుందనే చెప్పవచ్చు. అయితే మనతో మాట్లాడడానికి గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు శోభయాత్ర ఏర్పాట్లకు సంబంధించి ఆయనను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. అయితే శోభయాత్రకు సంబంధించి లాస్ట్ ఇయర్ కి ఈ ఇయర్ కి ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎలా చేస్తున్నారు ఈ శోభయాత్ర? 70 సంవత్సరాల మహాగణపతి అంగరంగ వైభవంగా బాజా భజంత్రులతోటి నృత్యాలతోటి ఇంత శోభాయమానంగా కాషాయ కడువలతోటి పోలీసు బందోబస్తులతోటి పిల్లా జిల్లాతోటి ఇంత శోభాయమానంగా తన గంగమావడిలోకి చేరుతున్న 70 అడుగుల మహాగణపతిని వీక్షించడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. వారికి మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం నుంచి వారి నుంచి సుస్వాగతం తెలియజేస్తున్నది. ప్రత్యేకంగా మీడియా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి చాలా సంతోషంగా ఉందమ్మా. మహాగణపతికి 11 రోజులు అద్భుతంగా పూజలు అందుకున్నారు లక్షలాది మంది. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, దానికంటే రెట్టింపుగా వచ్చారు జనాలు. నిన్న పూజలు నిలిపివేశాము, షెడ్ తీస్తున్నామని పూజలు నిలిపివేశాము. అయినా సరే ఖైరతాబాద్ ఉన్న గల్లీలన్నీ నిండిపోయాయి. చాలా మంది ప్రజలు దర్శించుకొని తనివి తీరా దర్శించుకొని వాళ్ళ కళ్ళారా వీక్షించారు. అయితే లాస్ట్ ఇయర్ వినాయకుడికి ఈ ఇయర్ వినాయకుడికి ప్రత్యేకతలు ఏంటి? లాస్ట్ ఇయర్ పంచముఖ మహాగణపతి, ఈసారి సప్తముఖ మహారుద్ర గణపతి 70 అడుగుల 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు కాబట్టి అదే ప్రత్యేకతలు. అయితే ఈ నిమజ్జనానికి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది ఒక అంచనా ప్రకారం? అమ్మా మేమైతే 2 గంటలు అనుకున్నాము, మేము 6 గంటలకు బయలుదేరాము. ఇప్పుడు 9:30 అవుతుంది. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ 9:30 వరకు మేము ఖైరతాబాద్ రాజు తోటలు కూడా చేరుకోలేదు. ఈసారి టెలిఫోన్ మనం దాటి ఇక్కడ ఈగల్ స్టాచ్యూ దగ్గర నిలబడ్డాం మనం. అంటే మా అంచనా వరకు 12 వరకు మా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ పోలీస్ బందోబస్తుకు సంబంధించి ఏం చెప్తారు? వారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. పోలీసు వారు వాళ్ళు చాలా శ్రమించి 11 రోజుల నుంచి ఇతర జిల్లాల నుంచి వచ్చి కూడా వాళ్ళు చాలా మంచి బందోబస్తు మాకు అందజేశారు. అండ్ చిన్న పిల్లల్ని కూడా చూస్తున్నాం. కాలేజ్ ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఈ శోభయాత్రలో వాలంటీర్స్ గా పనిచేస్తున్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు? వాళ్ళకు కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవం నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పాపం పిల్లలు, కాలేజ్ పిల్లలు చాలా కష్టపడ్డారు. వాళ్ళు అంతమంది జనాలని కాపాడుకుంటూ వాళ్ళని సేవ చేసుకుంటూ ప్రత్యేకమైన సేవ చేశారు. వాళ్ళకి మా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీతో ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అండ్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించి మరో మెంబర్ కూడా మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి శోభయాత్రకు సంబంధించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, శోభయాత్రకు సంబంధించి ఏం చెప్తారు? శోభయాత్ర పొద్దున 6 గంటలకి ప్రారంభమై లైబ్రరీ నుంచి ప్రారంభమై సెన్సేషన్ థియేటర్ నుంచి వయా టెలిఫోన్ భవన్ చేరుకోవడం జరిగింది. గతం కంటే 70 అడుగుల మహాశక్తి గణపతి ఈసారి ప్రత్యేక దర్శనం, ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి పోలీస్ వాళ్ళు కూడా చాలా బందోబస్తు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, శానిటైజేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించడం జరిగింది. అండ్ పోలీస్ బందోబస్తు 56 సీసీ కెమెరాలను అయితే అమర్చారు అని చెప్పి కూడా చెప్తున్నారు. బందోబస్తుకు సంబంధించి, సీసీ కెమెరాలకు సంబంధించి ఏం చెప్తారు? పోలీస్ వాళ్ళు ప్రతి ట్యాంక్ పైన కూడా కమాండ్ చూసుకోవడం జరిగింది, ప్రతి ఒక్కటి చూసుకోవడం జరుగుతుంది. రైట్, చూస్తున్నాం కదా 56 సీసీ కెమెరాలతో నిఘానైతే ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. బయట తొక్కిసలాటైతే కొనసాగుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ ఖైరతాబాద్ గణనాథుడు దగ్గర వస్తున్న కొద్దీ కొంచెం తొక్కిసలాట జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడిక్కడ క్లియర్ చేస్తూనే ఉన్నారు. రైట్, ఇది ఇక్కడి. థ్యాంక్ యూ యామిని, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్.
రైట్, మరి తెలుగు తల్లి విగ్రహం దగ్గర మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. ఈ గణేశుడి శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఎలా సాగుతోంది, అక్కడ కోలాహలం ఎలా ఉంది అనే విషయాలు చెప్పడానికి నాగేంద్ర, అక్కడ కోలాహలం ఎలా ఉంది, భక్తులు ఎలా స్పందిస్తున్నారు? మూర్తి 9 రోజుల పాటు అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ట్యాంక్ బండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే ఒకవైపు ట్యాంక్ బండ్ వైపు వచ్చినటువంటి నగరంలో ఉన్నటువంటి భారీ గణనాథులన్నింటినీ కూడా ట్యాంక్ బండ్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి 38 ప్రత్యేక క్రేన్లతో ఆ గంగమ్మ ఒడిలోకి సాగనంపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ క్రేన్ ఏదైతే ఖైరతాబాద్ బడా గణనాథుని నిమజ్జనం చేసేటటువంటి ఆ ప్రాంతం వద్ద ఉన్నాం, ఆ ప్లేస్లో ఉన్నాం. ప్రస్తుతం ఖైరతాబాద్ గణనాథుడు మరికొద్దిసేపట్లో ప్రస్తుతం మనం ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వద్దకి చేరుకోబోతున్నారు. అందుకే ప్రస్తుతం మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 వరకు వచ్చేటటువంటి గణనాథులు అన్నింటినీ కూడా ఎక్కడికక్కడ కూడా దారి మళ్లించడం జరిగింది. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణనాథుడు వచ్చేటటువంటి దారి మొత్తం క్లోజ్ చేసేటటువంటి అవకాశాలు మరి కాసేపట్లో క్లోజ్ చేయబోతున్నారు. ఎందుకంటే ఆ మహాగణనాథుని శోభాయాత్ర ఉదయం ప్రారంభమైంది, అత్యంత వైభవంగా కొనసాగుతూ ట్యాంక్ బండ్ వైపు వడివడిగా మహాగణనాథుడు అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే నగరంలో ఉన్నటువంటి గణనాథుల్ని ట్యాంక్ బండ్ వైపుకు రాకుండా ఇతర ముఖ్యంగా నక్లెస్ రోడ్డు కానీ పివిఆర్ మార్గ్ వైపు నక్లెస్ రోడ్డు వైపు అన్నిటిని ఆ విగ్రహాలన్నింటిని కూడా దారి మళ్లిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనానికి సంబంధించి క్రేన్ నెంబర్ 4 వద్ద ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు అంటే మధ్యాహ్నం 2 గంటల లోపు ఖైరతాబాద్ మహాగణనాథుని నిమజ్జనం చేయడమే లక్ష్యంగా ప్రస్తుతం ఇక్కడైతే ఏర్పాట్లన్నింటిని కూడా సిద్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా ట్యాంక్ బండ్ చుట్టూ తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి వచ్చేటటువంటి విగ్రహాలు ఒకవైపు అటు ట్యాంక్ బండ్ వైపు ఇటు ఎన్టీఆర్ మార్గ్ వైపు ఆ విగ్రహాలన్నింటిని కూడా దారి మరలించాడు. 38 ప్రత్యేక క్రేన్ల ద్వారా ఎప్పటికప్పుడు కూడా నిమజ్జనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం క్రేన్ నెంబర్ 4 వద్ద చూడొచ్చు. పూర్తిగా 2 వైపులా కూడా ఆ గణనాథుల్ని ఎక్కడికక్కడ దారి మళ్లించడంతో పూర్తిగా ఖాళీ వాతావరణం కనిపిస్తుంది. మరొకవైపు ఎక్కడికక్కడ కూడా కంట్రోల్ సెంటర్స్, హెల్త్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనం అయ్యేటటువంటి సమయంలో పెద్ద ఎత్తున వేల సంఖ్యలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి 9 రోజుల పాటు నగరంలో అత్యంత వైభవంగా పూజలు అందుకున్నటువంటి గణనాథులంతా కూడా ఈరోజు గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నారు. దానిలో భాగంగా ఇప్పటికే ముఖ్యంగా నగర వ్యాప్తంగా కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. రేపు ఉదయం వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి. ఈ ఒక్కరోజే దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బంది అంతా కూడా భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు, అదేవిధంగా నగరంలో జరుగుతున్నటువంటి నిమజ్జనాలకు సంబంధించినటువంటి అంశంలో కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కూడా ప్రత్యేకంగా డీజీపీ స్థాయి నుంచి ప్రత్యేకంగా పోలీసు అధికారులంతా కూడా పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడవచ్చు కొన్ని విగ్రహాలను మాత్రం ఇటువైపు మళ్లించినటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. నిన్ననే ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఊరేగింపులు ప్రారంభమయ్యాయి. నిన్నటి నుంచి కూడా నగరంలో ఉన్నటువంటి గణనాథులంతా కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చెరువులు కానీ అదేవిధంగా ఫండ్స్కి సంబంధించినటువంటి వాటిలో నిమజ్జనం చేయడంతో పాటు ముఖ్యంగా హుస్సేన్ సాగర్ వైపు కూడా పెద్ద ఎత్తున విగ్రహాలన్నీ కూడా తరలివస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపు 1000 విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది హైదరాబాద్ వ్యాప్తంగా. ఆ విగ్రహాలన్నింటినీ కూడా ఈరోజు సాయంత్రం లోపు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిమజ్జనం చేయడమే లక్ష్యంగా పోలీస్ సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ కానీ మరొకవైపు ఇతర సిబ్బంది అంతా కూడా వర్క్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే గణేశుని శోభాయాత్ర అత్యంత వైభవంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో 12 గంటలకల్లా ఆ గణేశుని శోభాయాత్ర క్రేన్ నెంబర్ 4 వద్దకు చేరుకునేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. మూర్తి, థ్యాంక్ యూ నాగేంద్ర, థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్ ఫ్రమ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్.
11 రోజులుగా పూజలు అందుకుంటున్న ఖైరతాబాద్ మహాగణనాథుడు నిమజ్జనానికి బయలుదేరారు. మహాగణనాథుడి శోభాయాత్ర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దాటి ఖైరతాబాద్ను శోభాయాత్ర చేరుకుంది. 2.5 కిలోమీటర్ల మేర శోభాయాత్ర సాగనుంది. ఈ మధ్యాహ్నం 2 గంటలకల్లా ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేయడానికి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎన్టీఆర్ మార్గులోని క్రేన్ 4 దగ్గర ఖైరతాబాద్ గణపతి నిమజ్జనోత్సవం చేసేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు అధికారులు. 2 గంటల్లో నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి శోభాయాత్ర చూడడానికి భక్తులు లక్షలాది మందిగా తరలివస్తున్నారు. సార్ రైట్, మరి ఖైరతాబాద్ గణనాథుడిని నిమజ్జనం చేయడానికి ఉండేది ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ అంటే దానికి మరో పేరు వినాయక్ సాగర్ అని కూడా అంటారు కదా. అయితే ఆ వినాయక్ సాగర్ దగ్గర ఇప్పుడు క్రేన్ నెంబర్ 4 దగ్గర ఈ ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేయడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. చాలా భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. దాని గురించి మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా ప్రతినిధి సువర్ణ అక్కడ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సువర్ణ, మూర్తి, మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద అంటే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం ఎక్కడైతే జరుగుతుందో ఆ ప్లేస్ లో ఉన్నాము. మనం చూడొచ్చు ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా నిర్మానుషంగా ఉన్నాయి. 3,000 మంది పోలీసులను అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా ట్యాంక్ బండ్ మీద నిమజ్జనాలకు సంబంధించి టోటల్ గా హైదరాబాద్ సిటీ వైజ్ గా 25,000 మంది పోలీసులను అలాట్ చేస్తే కేవలం ట్యాంక్ బండ్ మీద మాత్రమే 3,000 మంది పోలీసులను అలాట్ చేశారు. ఇప్పుడు ఖైరతాబాద్ విగ్రహం ఏదైతే ఉందో, గణేశుని విగ్రహం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికైతే టెలిఫోన్ భవన్ దగ్గర హాల్ట్ లో ఉంది. అక్కడ కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచబోతున్నారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక నిమజ్జనం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ లో అంటే ప్రస్తుతానికైతే కొన్ని గేట్స్ దగ్గర అయితే చిన్న చిన్న నిమజ్జనాలు జరుగుతున్నాయి. మరి కాసేపట్లో అంటే అక్కడి నుంచి టెలిఫోన్ భవన్ దగ్గర నుంచి ఖైరతాబాద్ మెయిన్ విగ్రహం ఏదైతే ఉందో అది బయలుదేరినాక ఇక్కడ రోడ్లన్నీ కూడా అంటే నిమజ్జనాలు బ్లాక్ చేసేస్తారు. ప్రస్తుతానికి కూడా చాలా మంది ప్రజల్ని ఇక్కడ ఎలో చేయట్లేదు. మీరు చూడొచ్చు రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. అయితే ఖైరతాబాద్ గణేష్ని శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా కొనసాగడం జరుగుతుంది. మనకు చూసుకుంటే ఉదయం 7 గంటలకి మొదలవ్వాల్సిన శోభాయాత్ర కాస్త ముందుగా అంటే 6:30 మొదలైనట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే రాత్రి 12 గంటలకే కలశ పూజ చేసేశారు. ఆ తర్వాత విగ్రహాన్ని క్రేన్లోకి ఎక్కించడం జరిగింది. ఆ తర్వాత వెల్డింగ్ వర్క్స్ అవన్నీ కూడా జరిగినాయి. సో 7 గంటలకి శోభాయాత్ర ప్రారంభం అవ్వాల్సింది 6:30 ప్రారంభించారు. ఎందుకంటే 2 గంటలకే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం పూర్తి చేయాలి అనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు పోలీసులు. ఎందుకంటే ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం తర్వాతనే మిగతా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతుంది. సో ముందు ఖైరతాబాద్ వినాయకుని నిమజ్జనం ముగించేస్తే ఆ తర్వాత జరిగే ప్రాసెస్ కాస్త నెమ్మదిగా అవుతుంది అని చెప్పి అంటే తొందరగా అవుతుంది అనే ఇదితో 2 గంటలకల్లా మాక్సిమం ఫినిష్ చేయాలనే నిబంధన పెట్టుకున్నారు. ఒకవేళ అటు ఇటుగా ఏమన్నా అయినా 1 గంట అటు ఇటుగా అయినా కానీ 3 గంటలకల్లా నిమజ్జనం ఫినిష్ చేస్తారు అని మనకు తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూసుకుంటే ట్యాంక్ బండ్ మీద దాదాపుగా పోలీసులందరూ మోహరించున్నారు. భద్రతా ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. మనం చూడొచ్చు ఇక్కడ అంటే ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం చూడడానికి చాలా మంది ప్రజలు నెమ్మదిగా వస్తున్నారు. వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాము. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? కోడబల్లి నుంచి వస్తున్నాము. ఓకే, అంటే నిమజ్జనం చూడడానికి వచ్చారా ప్రత్యేకంగా? అవునండి, ఖైరతాబాద్ వినాయకుడిని ఎప్పుడు చూస్తూ ఉంటాము. అది ఎప్పుడు 1 డే అలా పట్టేది. ఈ మధ్య ఒక 2 years నుంచి చూస్తుంటే మనకి 1 కల్లా 2 కల్లా వాళ్ళ టైమింగ్ చెప్తున్నారు, క్లోజ్ అవుతుంది. సో ఒకసారి చూద్దామని. అంటే ఇది వరకు ఒక నిర్దిష్ట సమయం ఉండేది కాదు, ఇప్పుడైతే క్లోజింగ్ టైం తొందరగా ఫినిష్ అయిపోతుంది అంటున్నారు. అవునండి. ఓకే, ఎలా ఉంది అంటే మీరు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? నేను ఇక్కడికి 3 years నుంచి అలా కంటిన్యూషన్గా వస్తూ ఉన్నాను. ఓకే, అందుకని ఒకసారి మళ్ళీ పర్టికులర్గా చుట్టానికి వచ్చాను. ఓకే, అంటే ముందు కంటే ఏర్పాట్లు ఇప్పుడు బాగున్నాయంటారా? ముందుకంటే ఇంత పకడ్బందీ పోలీస్ సెక్యూరిటీ కానీ అదే పోలీసు ఏదన్నా కానీ క్లారిటీ ఉండిద్ది. అప్పుడు ఏంటంటే ఇంత క్లారిటీ ఎక్కడ ఉంది, ఇన్ని క్రెయిన్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ వచ్చేది
ఎప్పుడో నైట్ మిడ్ నైట్ అయ్యేది, ఇక వెయిట్ చూసేది, ఫుడ్ ఫెసిలిటీస్ ఉండేవి, వాటర్ ఫెసిలిటీస్ ఉండేవి, ఏది ఉండేది కాదు. ఇప్పుడైతే మనకి చూస్తుంటే వచ్చే దారిలో వాటర్ ఉన్నాయి, కంటిన్యూషన్గా మనకి ఎక్కడ డొనేషన్స్ ఫుడ్ క్యాంప్స్ ఉన్నాయి. సో నో ఇష్యూ అది. రైట్, చూసారు కదా, ఇది వరకుతో కంపేర్ చేస్తే ఇప్పుడైతే అంటే నిమజ్జనానికి సంబంధించిన నిర్వాహకుల ఏవైతే ఉన్న ఏర్పాట్లు అవన్నీ చాలా బాగా చేస్తున్నారు. ఇది వరకు గంటలు రాత్రులు అర్ధరాత్రుల దాకా వెయిట్ చేయాల్సి వచ్చేది, కానీ ఇప్పుడైతే ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. మనం చూసుకుంటే పోలీస్ ఫోర్స్ కూడా చాలా ఎక్కువ పెంచారు. దాదాపుగా 25,000 మంది పోలీసులు నిమజ్జన కార్యక్రమంలో డ్యూటీ చేస్తున్నారు. ప్రత్యేకంగా ట్యాంక్ బండ మీద 3,000 మంది పోలీసులు ఉన్నారు. ఖైరతాబాద్ విగ్రహానికి సంబంధించి కేవలం విగ్రహానికి 700 మంది పోలీసులు డ్యూటీలో ఉన్నారు ఆ చుట్టుపక్కల. అయితే మనము ఖైరతాబాద్ విగ్రహాన్ని విషయం చూసుకుంటే 7 అనే సంఖ్య విశిష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం గణేషుని పండుగ 7వ తారీఖు వచ్చింది. అలాగే నిమజ్జనం కూడా ఇవాళ అంటే 17వ తారీఖు జరగబోతోంది. అండ్ విగ్రహం కూడా 70 ఏళ్ళు పూర్తయింది, 70 అడుగుల విగ్రహము. అలాగే విగ్రహం కూడా సప్తముఖ మహాశక్తి గణపతి రూపము. సో ఇదంతా చూసుకుంటే 7 అనే సంఖ్య ఈ సంవత్సరము ఖైరతాబాద్ గణేష్కి విశిష్టంగా చెప్పుకోవచ్చు. మనం చూసుకుంటే ప్రస్తుతానికి టెలిఫోన్ భవన్ దగ్గర హాల్ట్ చేశారు ఖైరతాబాద్ గణేష్ ని. అక్కడ కాసేపు ప్రజల సందర్శనార్థం ఉంచబోతున్నారు. కానీ అంటే ఒక 20-30 అడుగుల దూరం వరకు కూడా ప్రజలు ఎవరిని అనుమతించట్లేదు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువగా గుమికూడితే వెహికల్ ముందుకు రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది అనే ఇదితో 20-30 అడుగుల దూరం వరకు మాత్రమే దర్శనాలకి ఎలో చేస్తున్నారు. మరి కాసేపట్లో టెలిఫోన్ భవన్ నుంచి ఖైరతాబాద్ వినాయకుడు బయలుదేరిపోతున్నారు. అక్కడి నుంచి నెమ్మదిగా ట్యాంక్ బండ మీదకి వస్తారు. క్రేన్ నెంబర్ 4 దగ్గర నిమజ్జనం జరగబోతోంది. ఈ లోపు అంటే ప్రస్తుతానికైతే మనం చూడొచ్చు రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇంతకు ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు దాకా కూడా చిన్న గేట్స్ దగ్గర నిమజ్జనాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే నెమ్మదిగా నిమజ్జనాలు ఆపేస్తున్నారు. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ ట్యాంక్ బండ మీదకి రాగానే కూడా అంటే రావడానికి కాసేపు ముందు కూడా మొత్తం బ్లాక్ చేసేస్తారు. ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నిటిని బ్లాక్ చేసేస్తారు. కేవలం నడుచుకుంటూ వచ్చి చూసే ప్రజలు భక్తులు మాత్రమే ఇక్కడ వచ్చి చూడగలిగే అవకాశం ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా ఉన్నాయి. పోలీస్ బెటాలియన్ కూడా కాసేపటి క్రితం నుంచే డ్యూటీ చేయడం స్టార్ట్ చేసింది. మనం చూడొచ్చు ఇక్కడ ప్రజలు కూడా చాలా మంది నడుచుకుంటూ వస్తున్నారు. వెహికల్స్ అన్ని కూడా ఎప్పుడో బ్లాక్ చేసేయడం జరిగింది. ఇక క్రేన్ సహాయంతో నిమజ్జనాలు చేయడానికి వచ్చిన చాలా గణేషుల్ని కూడా ఆల్మోస్ట్ స్టాప్ చేశారని చెప్పుకోవచ్చు. ఒక గంట క్రితం వరకు కూడా నిమజ్జనాలు జరిగాయి. ఖైరతాబాద్ గణేష్ అయితే ప్రస్తుతం టెలిఫోన్ భవన్ దగ్గర ఉన్నారు. ప్రజల సందర్శనార్థం ఉంచారు. 20-30 అడుగుల దూరంలో దర్శనానికి పెట్టారు. మనం చెప్పుకున్నాం కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఖైరతాబాద్లో బయలుదేరినాక మెయిన్గా ఆ మాడవీధులు ఏవైతే ఉన్నాయో అక్కడైతే కొంచెం స్లోగా జరుగుతుంది ప్రాసెస్. ఎందుకంటే ఇరుకు సందులుగా ఉంటాయి కాబట్టి. అక్కడి నుంచి మెయిన్ రోడ్ మీదకి వచ్చినాక కాస్త తొందరగానే మూవ్మెంట్ ఉంటుంది. అదేవిధంగా కాస్త అంటే పొద్దున 6:30కి బయలుదేరినప్పటికీ టెలిఫోన్ భవన్ దగ్గరికి వచ్చేసరికి ఈ సమయం పట్టింది. వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అక్కడ సందర్శనార్థం పెట్టారు. అక్కడ చూసుకుంటే కూడా అంటే బారికేడ్లు అవి కూడా పెట్టేశారు. 20-30 అడుగుల దూరం నుంచి ప్రజల్ని సందర్శనార్థం వదిలేశారు. మనము ట్యాంక్ బండ మీద ఏవైతే ఉందో నిమజ్జన పాయింట్ ఏదైతే ఉందో మీడియా పాయింట్స్ 4-5 గేట్స్ ఇచ్చారు. అదే ప్లేస్ లో ఉన్నాము. మరి కాసేపట్లో ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం ఇక్కడ కొనసాగబోతుంది. అండ్ మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ మన ఛానల్లో ప్రసారం చేస్తూ ఉంటాం. మూర్తి, థ్యాంక్ యూ సువర్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.